హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడిని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబర్ కూడా మాకు ఎంతో విలువైనది ఫ్రెండ్స్. ప్లీజ్ మరియు షేర్ చేయండి, మరియు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బెంగళూరు రేపాటిలో జరిగే హాట్ టాపిక్గా మారిన దాని గురించి మాట్లాడుకుందాం. బెంగళూరు ఎలక్ట్రికల్ సిటీ జిఆర్ఎఫ్ ఫామ్ హౌస్లో నిర్వహించిన రేవ్ పార్టీ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. సన్రైట్ విక్టరీ పేరుతో నిర్వహిస్తున్న ఈ పార్టీలో దాదాపుగా 150 మంది పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం నుండి సోమవారం తెల్లవారుజాము వరకు నాన్ స్టాప్గా జరిగిన ఈ పార్టీలో సినీ సెలబ్రిటీలు మరియు రాజకీయ నేతలు కూడా పాల్గొన్నారని తెలుస్తుంది. ఈ రేవ్ పార్టీకి టాలీవుడ్ నటి హేమ హాజరైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రేవ్ పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదని హేమ స్పష్టంగా చేసింది. తాను బెంగళూరు రేవ్ పార్టీలో లేనని, ఆ సమయంలో హైదరాబాద్లో ఉన్నానని నటి హేమ ఓ వీడియోని విడుదల చేశారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, హైదరాబాద్లోనే ఉన్నాను, ఫామ్ హౌస్లో నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. నాపై వస్తున్న వార్తలు అసలు నమ్మకండి, అవి ఫేక్ న్యూస్ అంటూ అక్కడ ఎవరో ఉన్నారో నాకు తెలియదు. దయచేసి ఈ మీడియాలో నాపై వచ్చే వార్తలు నమ్మకండి అని హేమ విజ్ఞప్తి చేశారు. అయితే హేమ రేవ్ పార్టీకి అటెండ్ అయ్యారని బెంగళూరు పోలీసులు ఫోటోను రిలీజ్ చేశారు. రేవ్ పార్టీకి తాను వెళ్ళలేదంటూ తను చేసిన వీడియో ఆమె డ్రెస్తో ఉన్నారని బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోలో కూడా అదే డ్రెస్తో కనిపించారు. దీంతో హేమ చెప్పింది అబద్ధమని బెంగళూరు పోలీసులు స్పష్టం చేశారు. దానికి సంబంధించిన విచారాలు వివరిస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు హేమ బెంగళూరు రేవ్ పార్టీలో ఉందో లేదో తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రేవ్ పార్టీ కేసులో హేమ అదుపులోనికి తీసుకున్న పోలీసులు ఎలక్ట్రిసిటీ పోలీసులు విచారించిన అందుకు సంబంధించిన దృశ్యాలను కూడా బయటకు వచ్చాయి. ఫామ్ హౌస్ గేట్ నుంచి ముసుగు వేసుకుని వెళ్తున్న హేమ కనిపించారు. అయితే తాను అదుపులో ఉన్న హేమ తాను హైదరాబాద్లో ఉన్నానని వీడియో రిలీజ్ చేసడంపై బెంగళూరు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తుంది. అంతేకాదు హైదరాబాద్లో ఉన్నట్లు హేమ విడుదల చేసిన అబద్ధపు వీడియోపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలుస్తుంది. రేవ్ పార్టీలో పాల్గొనేందుకు ఆమెపై ఇప్పటికే కేసు నమోదు చేశారని బెంగళూరు పోలీసులు స్పష్టంగా విడుదల చేశారు.